మే 13న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే జూన్ 4న రిజల్ట్ రాబోతుంది. ఇటు కూటమికి చెందిన అభిమానులు అవ్వచ్చు, అటు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరు గెలుస్తారని ఉత్కంఠ ఉంది. జూన్ 4వ తారీఖున ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లు సంపాదించుకోబోతున్నారు అనేది కూడా అందరిలోనూ ఉత్కంఠ ఉంది. ఈ టైంలో రకరకాల సర్వేలు వచ్చాయి. చాలా సర్వేలు కూటమి గెలుస్తుంది అని చెప్పాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సంస్థ వీడ్కోలు సభకి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన ఒక నంబర్ చెప్పాడు. 151 సీట్లలో అసెంబ్లీలకు సంబంధించి 151 సీట్లలో మేము గెలవబోతున్నాం, 22 పార్లమెంటులను కూడా గెలవబోతున్నాం అని చెప్పారు. దాని తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సర్వేలు, రకరకాల సర్వేలు వచ్చాయి. దాంట్లో ఒక సర్వే మాత్రం వైఎస్ఆర్సీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందంటూ వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి ఒక సర్వేని ఇచ్చారు. నిజంగా కాయిన్కి రెండో వైపు కూడా మనం చూడాలి. వాళ్ళు కూడా అసలు ఏం చెప్తున్నారు అనేది కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఒకసారి ఈ సర్వేని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీరు కూడా చెప్పండి, ఈ సర్వే మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మీరు ఈ సర్వేని నమ్ముతున్నారా లేదా? లేకపోతే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సర్వేలోకి వెళ్దాం. డైరెక్ట్గా శ్రీకాకుళం నుంచి వద్దాం. ఈ సర్వే ఏంటంటే, ఈ సర్వే ఏం చెప్పింది అనేది కూడా ఒకసారి ఉంది. శ్రీకాకుళం నుంచి మనం రాబోతున్నాం. ఈ సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సర్వే సంస్థ చేసింది. ఈ సర్వే ఒక్కసారి శ్రీకాకుళం నుంచి మనం వచ్చినట్టయితే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సర్వే ఇది. శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను. ఫస్ట్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళానికి సంబంధించి ఇచ్చాపురం పెరియ విజయ వర్సెస్ బెండలం అశోక్ సర్వే రిజల్ట్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. పలాస సీదిరి అప్పలరాజు వర్సెస్ గౌత్ శిరీష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ఇక్కడ అచ్చెన్నాయుడు కింజరపు, ఇక్కడ మాత్రం అచ్చెన్నాయుడు గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. దాంతో పాటుగా పాతపట్నం చూసుకున్నట్టయితే రెడ్డి శాంతి గెలబోతుంది అని చెప్తుంది. మామిడి గోవిందరావు ఓడిపోతున్న పరిస్థితి అని చెప్తున్నారు. శ్రీకాకుళం చూసుకున్నట్టయితే ధర్మాన ప్రసాదరావు గెలబోతున్నారు అని చెప్తున్నారు. ఆముదాల వలస చూస్తే కోన రవికుమార్ గెలవబోతున్నారు ఆముదాల వలసని అని చెప్తుంది ఈ యొక్క ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సర్వే. నెక్స్ట్ చూస్తే నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ గెలవబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. పాలకొండ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ గెలబోతుంది, కళావతి గెలవబోతుంది. ఇక్కడ నుంచి రాజాం చూసుకున్నట్టయితే ఇక్కడ డాక్టర్ రాజేష్ గెలవబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు. హెచ్చర్ల కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, గోర్లే కిరణ్ కుమార్ గెలవబోతున్నాడు అని చెప్తుంది. టోటల్ గా చూసుకున్నట్టయితే శ్రీకాకుళం డిస్టిక్ కి సంబంధించి టోటల్ గా 10 అసెంబ్లీస్ ఉన్నాయి. దాంట్లో 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, 2 ఎన్డీఏ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది శ్రీకాకుళం డిస్టిక్ కి సంబంధించి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఇస్తున్న ఈ యొక్క సర్వే. నెక్స్ట్ విజయనగరానికి వస్తున్నాను. విజయనగరం నెక్స్ట్ ఏదైతే ఉందో విజయనగరం జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. విజయనగరానికి సంబంధించి ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయి, ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. టోటల్ గా 9 అసెంబ్లీలు ఉన్నాయి. ఇక్కడ విజయనగరం జిల్లాకి సంబంధించి ఎవరు గెలబోతున్నారు అని చూస్తే ఫస్ట్ మనం కురుపాం నుంచి వస్తున్నాను. కురుపాం నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ పుష్పశ్రీవాణి గెలబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది కురుపాంని. పార్వతీపురం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, జోగారావు గెలబోతున్నారు అని చెప్తుంది. సాలూరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, రాజన్న దొర గెలబోతున్నాడు అని చెప్తుంది. బొబ్బిలి చూసుకున్నట్టయితే ఇక్కడ బొబ్బిలి మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. 50-50 ఉన్నట్టు చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చీపురుపల్లి నో డౌట్ బొత్స గెలుస్తున్నాడు అని చెప్తుంది. గజపతి నగరం ఇక్కడ బొత్స అప్పల నరసయ్య గెలుస్తున్నాడని చెప్తున్నారు. నెల్లిమర్ల నో డౌట్ ఇక్కడ అప్పల నాయుడు గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. విజయనగరం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ఇక్కడ వీరభద్రస్వామి కోలగట్ల ఇక్కడ గెలబోతున్నాడు అని చెప్తున్నారు. నెక్స్ట్ శృంగవరపుకోట కోళ్ల లలిత కుమారి గెలబోతుంది, ఎన్డీఏ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూస్తే ఇక్కడ విజయనగరం డిస్టిక్ కి సంబంధించి మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. 9 స్థానాలలో 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 ఎన్డీఏ గెలబోతుంది, 1 కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది
విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ యొక్క రిపోర్ట్. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నానికి వస్తున్నాను నేను. విశాఖపట్నం చూసుకున్నట్టయితే చాలా సర్వేలు మనం చూసాం. అక్కడ టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఈ సర్వే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లు అని వస్తున్నాయి అని చెప్తున్న ఈ యొక్క సర్వేలో ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. చోడవరం చూసుకున్నట్టయితే ఇక్కడ చోడవరంలో ఎన్డీఏ గెలబోతుంది, కేఎస్ఎన్ఎస్ రాజు గెలబోతున్నారు అని చెప్తున్నారు. మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ఇక్కడ అనురాధ గెలబోతున్నారు అని చెప్తున్నారు. అనకాపల్లి చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ఇక్కడ భరత్ కుమార్ గెలబోతున్నాడు అని చెప్తున్నారు. పెందుర్తి చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, ఇక్కడ నుంచి పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు గెలబోతున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. ఎలమంచిలి కూడా సుందరపు విజయ్ కుమార్ గెలబోతున్నాడు, ఎన్డీఏ గెలబోతుంది అని చెప్తున్నారు. పాయకరావుపేట చూసుకున్నట్టయితే 50-50 ఉంటుంది అని చెప్తున్నారు. పాయకరావుపేటలో వంగలపూడి అనిత ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా ఉండే పరిస్థితి ఉంది. పాయకరావుపేట 50-50 అని చెప్తుంది. నెక్స్ట్ నర్సీపట్నం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు, పెట్ల ఉమాశంకర్ గణేష్ గెలబోతున్నారు అని చెప్తుంది. నెక్స్ట్ భీమ్లీ చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, గంటా శ్రీనివాస్ గెలబోతున్నాడు అని చెప్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వెలగపూడి రామకృష్ణ ఎన్డీఏ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ఇక్కడి నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గెలబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే విశాఖపట్నం నార్త్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ఇక్కడి నుంచి కేకే రాజు గెలబోతున్నారు అని చెప్తున్నారు. విశాఖపట్నం వెస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, విశాఖపట్నం వెస్ట్ లో ఆదిరి ఆనంద్ గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. గాజువాక ఇక్కడ చూసుకున్నట్టయితే పల్లా శ్రీనివాసరావు గెలబోతున్నారు అని చెప్తుంది, ఎన్డీఏ గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. అరకు వ్యాలీ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యలింగం గెలబోతున్నారు. పాడేరు చూసుకున్నట్టయితే ఇక్కడ విశ్వేశ్వర రాజు ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా విశాఖపట్నాన్ని మనం చూసుకున్నట్టయితే మొత్తం 15 అసెంబ్లీలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, ఎన్డీఏకి 6, ఒకే ఒకటి కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది విశాఖపట్నానికి సంబంధించి ఈ యొక్క రిపోర్టు. నెక్స్ట్ విశాఖపట్నం తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ గోదావరికి వస్తున్నాను. గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే టీడీపీకి ఏదైతే ఎన్డీఏకి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఓట్లు రావచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. బట్ వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. ఒకసారి చూద్దాం. రామచంద్రపురం నుంచి వస్తున్నాను. ఇక్కడ రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు, ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ గెలబోతున్నాడు అని చెప్తుంది. ముమ్మడివరం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్డీఏ గెలబోతుంది, ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు గెలబోతున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. అమలాపురం చూస్తే ఇక్కడ పినిపే విశ్వరూప్ గెలబోతున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ రాజోలు చూస్తే గొల్లపల్లి సూర్యారావు గెలబోతున్నారని చెప్తుంది. గన్నవరం చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి, గన్నవరంలో 50-50 ఛాన్సెస్ ఉంటది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే కొత్తపేట చూస్తే ఇక్కడ బండారు సత్యానందరావు గెలబోతున్నారని చెప్తుంది. మండపేటలో కూడా వేగుళ్ల జోగేశ్వరరావు గెలబోతున్నారని చెప్తుంది ఈ యొక్క సర్వే. తుని చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడిశెట్టి రాజా గెలబోతున్నాడు అని చెప్తుంది. పత్తిపాడు చూసుకున్నట్టయితే పత్తిపాడు కూడా 50-50 ఛాన్సెస్ ఉంటది అని చెప్తున్నారు. పిఠాపురం చూస్తున్నట్టయితే ఇక్కడ వంగ గీత గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. ఇప్పటి వరకు నేను 20 సర్వేలు చెప్పాను, 20కి పైనే సర్వేలు చెప్పాను. బట్ ఈ సర్వే మాత్రం చెప్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, వంగ గీత గెలుస్తుంది అని చెప్తుంది. ఈ యొక్క సర్వే రిపోర్ట్ మీరు కూడా చూస్తున్నారు, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పిఠాపురం గురించి. నెక్స్ట్ చూస్తే కాకినాడ రూరల్, ఇక్కడ కాకినాడ రూరల్ పంతం నానాజీ గెలబోతున్నాడు అని చెప్తుంది. పెద్దాపురం చూసుకున్నట్టయితే నిమ్మకాయల చిన్న రాజప్ప గెలవబోతున్నాడు అని చెప్తుంది. కాకినాడ సిటీ చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉంటది, కాకినాడ సిటీ కూడా 50-50 ఛాన్సెస్ ఉంటదని చెప్తుంది ఈ యొక్క సర్వే. జగ్గంపేట చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, జ్యోతుల్ నెహ్రూ గెలబోతున్నారు. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలబోతున్నాడు. రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జక్కంపూడి రాజా గెలబోతున్నాడు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ చూసుకున్నట్టయితే ఆదిరెడ్డి వాసు గెలబోతున్నారు. రాజమండ్రి రూరల్ చూస్తే గోరంట్ల బుచ్చే చౌదరి గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు రంపచోడవరం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ధనలక్ష్మి గెలబోతుంది. టోటల్ గా చూస్తే 19 స్థానాలు ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 19 స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, ఎన్డీఏకి 8, కీన్ కంటెస్ట్ లో 3 ఉంటాయి అని చెప్తున్నారు. టోటల్ గా ఈస్ట్ గోదావరికి సంబంధించి
ఇది రిపోర్ట్. ఫస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్న ఈ యొక్క రిపోర్ట్. నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరికి వస్తున్నాను. వెస్ట్ గోదావరిలో పరిస్థితి ఏంటి? వెస్ట్ గోదావరిలో ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి? 2 గోదావరి జిల్లాలలో ఎక్కువ స్థానాలు సాధించిన ఎవరికైతే వాళ్లే ఇక్కడ గవర్నమెంట్ ని కన్ఫర్మ్ చేస్తారు, గవర్నమెంట్ ని ఏర్పాటు చేస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు వెస్ట్ లో ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. వెస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే ఉంగుటూరు నుంచి వస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పుప్పాల వాసుబాబు గెలబోతున్నాడు అని చెప్తుంది. దెందులూరు ఇక్కడ కొట్టార అబ్బాయి చౌదరి గెలబోతున్నాడు. ఏలూరు చూసుకున్నట్టయితే బడేట్ రాధాకృష్ణ గెలబోతున్నాడు, ఇక్కడ ఎన్డీఏ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పోలవరం నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాజ్యలక్ష్మి గెలబోతుంది. చింతలపూడి చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు చింతలపూడికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతుంది. దాంతోపాటు పాలకొల్లు డాక్టర్ నిమ్మల రామాయణుడు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నర్సాపురం కూడా ఇక్కడ బొమ్మిడి నాయకర్ గెలబోతున్నారు, ఇక్కడ ఎన్డీఏ గెలబోతుంది. భీమవరం చూసుకున్నట్టయితే 50-50 ఉంటుందని చెప్తున్నారు. ఉండి కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. పివిఎల్ఎన్ రాజు వర్సెస్ రఘురామకృష్ణం రాజు, ఇది కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తుంది ఈ యొక్క ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే ఈ యొక్క సర్వే. నెక్స్ట్ తణుకు చూస్తున్నాను. తణుకు చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, అరమిల్లి రాధాకృష్ణ గెలబోతున్నారని చెప్తున్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గెలబోతున్నారని చెప్తుంది. కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ ఎన్డీఏ గెలబోతుందని చెప్తున్నారు. నిడదవోలు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు, జి శ్రీనివాస్ నాయుడు గెలబోతున్నారని చెప్తుంది ఈ యొక్క సర్వే. గోపాలపురం చూసుకున్న సేమ్ అదే పరిస్థితి, తానేటి వనిత గెలబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. టోటల్ వెస్ట్ గోదావరికి సంబంధించి 15 స్థానాలు ఉన్నాయి. ఈ 15లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, ఎన్డీఏకి 7, కీన్ కంటెస్ట్ 3 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వస్తున్నాను. కృష్ణా జిల్లాలో ఎవరికి స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కృష్ణా జిల్లా చూసుకున్నట్టయితే తిరువూరు నుంచి వస్తున్నాను. తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ స్వామిదాస్ గెలబోతున్నారని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ చూస్తే ఆసిఫ్ గెలబోతున్నారని చెప్తుంది ఈ యొక్క సర్వే. విజయవాడ సెంట్రల్ చూసుకున్నట్టయితే బొండా ఉమా గెలబోతున్నారని చెప్తుంది. విజయవాడ ఈస్ట్ ఇక్కడ చూస్తే 50-50 ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. మైలవరం చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, వసంత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు. నందిగామ చూసుకున్నట్టయితే తంగిరాల సౌమ్య గెలబోతుంది, ఎన్డీఏ గెలబోతుంది అని చెప్తుంది ఒక సర్వే. జగ్గపేట చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, సామినేని ఉదయ్ భాను గెలబోతున్నారు అని చెప్తుంది ఒక సర్వే. నెక్స్ట్ చూస్తే గన్నవరంలో ఎన్డీఏ గెలబోతుంది, యార్లగడ్డ వెంకటరావు గెలబోతుంది అని చెప్తుంది ఒక సర్వే. గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నాని గెలబోతున్నాడు గుడివాడలో అని చెప్తుంది ఒక సర్వే. పెడన చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కాగిత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మచిలీపట్నం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుని కృష్ణమూర్తి గెలబోతున్నాడు అని చెప్తుంది ఒక సర్వే. అవనిగడ్డ చూసుకున్నట్టయితే మండల బుద్ధప్రసాద్ గెలబోతున్నాడు అని చెప్తుంది ఒక సర్వే. పామర్రు చూస్తే ఇక్కడ కాలే అనిల్ కుమార్ గెలబోతున్నారు. పెనమలూరు జోగి రమేష్ గెలబోతున్నారు అని చెప్తుంది. నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలబోతున్నారు. కైకలూరు దూలం నాగేశ్వరరావు గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. టోటల్ గా చూస్తే 16 స్థానాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9, ఎన్డీఏకి 6, కీన్ కంటెస్ట్ 1. ఇది కృష్ణా జిల్లా రిపోర్ట్. కృష్ణా జిల్లాకి సంబంధించి ఇది రిపోర్ట్. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు వద్దాము. కోస్టల్ జిల్లాల్లో గుంటూరు అనేది చాలా ప్రాధాన్యత గల జిల్లా. ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక్కసారి చూద్దాము. ఒకసారి మనం చూస్తే మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 17 స్థానాలు బాపట్ల దగ్గర నుంచి వస్తున్నాను. బాపట్ల వైఎస్ఆర్సీపీ కోన రఘుపతి గెలబోతున్నారని చెప్తుంది. రేపల్లి చూసుకున్నట్టయితే అనగాని సత్యప్రసాద్ గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతుంది. వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుందని చెప్తున్నారు. వరికోటి అశోక్ బాబు గెలబోతున్నారు అని చెప్తుంది. మాచర్ల చూసుకున్నట్టయితే 50-50 అని చెప్తున్నారు. గురజాల చూసుకున్నట్టయితే 50-50 అని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే టీడీపీకి సంబంధించి కొన్ని సర్వేలు వచ్చాయి. వాళ్ళు ఇచ్చిన సర్వేలో డెఫినెట్లీ అక్కడ గెలుస్తున్న పరిస్థితి అని చెప్పారు. బట్ ఈ సర్వే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ రాబోతుందని చెప్తున్న ఈ సర్వేలో కూడా గురజాల మాచర్ల 50-50 అని చెప్తున్నారంటే డెఫినెట్లీ ఈసారి ఏదో జరగబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ గురజాల అయిపోయిన తర్వాత వినుకొండ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొల్ల బ్రహ్మనాయుడు గెలబోతున్నారు. సత్తెనపల్లి చూస్తే ఇక్కడ కన్నా లక్ష్మణ్ గెలబోతున్నారని చెప్తుంది. అంబటరాంబ ఓడిపోతున్నాడు ఇక్కడ నుంచి. నెక్స్ట్ నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలబోతున్నారు. చెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు. కదుకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంబూరు శంకర్రావు గెలబోతున్నారని చెప్తుంది ఈ సర్వే. తాటికొండ చూస్తే తెనాలి శ్రవణ్ కుమార్ గెలబోతున్నారు. మంగళగిరి నారా లోకేష్ గెలబోతున్నారు.
పొన్నూరు చూసుకున్నట్టయితే అంబటి మురళి గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెనాలి ఎన్డీఏ గెలబోతుంది, నాదెండ్ల మనోహర్. పత్తిపాడు చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, బూర్ల రామాంజనేయులు గెలబోతున్నాడు అని చెప్తుంది. గుంటూరు వెస్ట్ మనం ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తుంది, విడదల రజనీ గెలబోతున్నారని చెప్తుంది. గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్టయితే 50-50% ఉంటది, 50-50 50-50 అని చెప్తున్నారు. టోటల్ అసెంబ్లీస్ 17 ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, ఎన్డీఏకి 7, కీన్ కంటెస్ట్ లో 3 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా గుంటూరు డిస్టిక్ సంబంధించి ఇది రిపోర్ట్. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ప్రకాశం జిల్లాకు వద్దాం. ప్రకాశం జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లా చూసినట్టయితే కందుకూరు నుంచి వస్తున్నాను నేను. కందుకూరులో ఇక్కడ 50-50 ఉంటుందని చెప్తున్నారు. బోర్ల మధుసూదన్ యాదవ్, ఇంటూరు నాగేశ్వరరావు 50-50 ఛాన్స్ అని చెప్తుంది ఈ యొక్క సర్వే. ఎర్రగొండపాలెం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది, ఇక్కడ చంద్రశేఖర్ గెలబోతున్నాడు అని చెప్తుంది. దర్శి చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గెలబోతున్నాడని చెప్తున్నారు. ఒంగోలు ఇక్కడ దామచల జనార్దన్ గెలుస్తుంది, ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు. కొండపి చూసుకున్నట్టయితే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గెలబోతున్నాడు, ఎన్డీఏ గెలబోతున్నారని చెప్తున్నారు. మార్కాపురం చూసుకున్నట్టయితే ఇక్కడ మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, అన్నా వెంకట రాంబాబు గెలబోతున్నారని చెప్తున్నారు. గిద్దలూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుందూరి నాగార్జున రెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే కనిగిరి చూసుకున్నట్టయితే ఇక్కడ నారాయణ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్నారు అని చెప్తున్నారు. పరుచూరు చూస్తే యాదం బాలాజీ ఎవరైతే ఉన్నారో ఆయన గెలబోతున్న పరిస్థితి అని చెప్తున్నారు. నెక్స్ట్ అద్దంకి చూసుకున్నట్టయితే ఎన్డీ గెలబోతుంది, గొట్టిపాటి రవి గెలుస్తారని చెప్తున్నారు. చీరాల ఇవి చూస్తే 50-50 ఛాన్సెస్ ఉంటుంది. కరణం వెంకటేష్ వర్సెస్ మాలకొండ ఎవరైతే ఉన్నారో ఆయనకి 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. దాంతోపాటు సంతనూతలపాడు ఏదైతే ఉందో ఎన్డీఏ గెలబోతుంది, ఇక్కడ నిరంజన్ విజయ్ కుమార్ గెలబోతున్నారు అని చెప్తుంది. టోటల్ గా ప్రకాశం జిల్లాకు సంబంధించి చూస్తే 12 స్థానాలు ఉన్నాయి, 12 స్థానాలు ఉన్నాయి. 12లో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 4 ఎన్డీఏ, 2 కీన్ కంటెస్ట్. ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించి రిపోర్ట్. తర్వాత నెల్లూరుకు వద్దాం. టోటల్ గా నెల్లూరు జిల్లాలో ఏంటి పరిస్థితి అనేది చూసినట్టయితే 2019లో నెల్లూరుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు 2024లో ఏంటి, అక్కడ ఎవరెవరికి వాళ్ళ బలాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ సర్వేపల్లి నుంచి వస్తున్నాను. సర్వేపల్లిలో ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. గూడూరు ఇక్కడ మురళి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. సుల్లూరుపేట సంజీవే గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కావలి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కొవ్వూరు చూసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్నారు. నెల్లూరు సిటీ చూస్తే ఇక్కడ నారాయణ గెలుస్తారు అని చెప్తున్నారు. నెల్లూరు రూరల్ ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలబోతున్నారు అని చెప్తున్నారు. ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. టోటల్ గా చూస్తే మొత్తం నెల్లూరుకు సంబంధించి 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో నెల్లూరు సిటీ ఒక్క నారాయణ తప్ప మిగతా అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నారు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెల్లూరుకు సంబంధించి 2024లో ఒక్క సీటు మాత్రమే ఎన్డీఏకి వస్తుంది, మిగతా అన్ని 10 స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. బట్ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇది టోటల్ అసెంబ్లీస్ 10 ఉంటే 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 ఎన్డీఏ, క్లీన్ కంటెస్ట్ లో ఉండవు అని చెప్తున్నారు. నెక్స్ట్ నేను చిత్తూరుకు వస్తున్నాను. చిత్తూరు పరిస్థితి ఒకసారి చూసుకున్నట్టయితే చిత్తూరులో ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూడొచ్చు. తంబాలిపల్లె ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గెలబోతున్నారు. పీలేరు చింతల రామచంద్రారెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. మదనపల్లి నిస్సార్ అహ్మద్ గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. నగరి చూసుకున్నట్టయితే గాలి భానుప్రకాష్ గెలబోతున్నారు, రోజా ఓడిపోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కృపాలక్ష్మి గెలుస్తుంది. చిత్తూరు విజయానంద్ రెడ్డి గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది. పోతలపట్టు ఎం సునీల్ కుమార్ గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. పలమలేరు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. కుప్పం
కేఆర్జే భరత్ వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు ఇది 50-50 ఉంటది అని చెప్తున్నారు. నిజంగా 2024కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తుంది కుప్పంలో మేము గెలవబోతున్నాం, కుప్పంలో మేము గెలుస్తామని చెప్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు? ఇక్కడ చూస్తే 50-50 అని చెప్తున్నారు. నిజంగా అలాంటి అవకాశం ఉందా? కుప్పానికి సంబంధించి ఏంటనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూస్తే కుప్పం తర్వాత తిరుపతి చూసుకున్నట్లయితే బొగున అభినయ్ రెడ్డి గెలబోతున్నారు తిరుపతిలో అని చెప్తున్నారు. శ్రీకాళహస్తి చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, బియ్యపు మసూదన్ రెడ్డి గెలబోతున్నాడు అని చెప్తుంది. సత్యవేడు ఇక్కడ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోకతోటి రాజేష్ గెలబోతున్నారు అని చెప్తుంది. టోటల్ గా అసెంబ్లీస్ 14 ఉన్నాయి, 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 ఎన్డీఏ, 1 కీన్ కంటెస్ట్. ఇది టోటల్ గా చిత్తూరుకి సంబంధించిన సినారియో. చిత్తూరు తర్వాత మనం చూసుకున్నట్టే అనంతపూర్ చూస్తే మనం ఎప్పటి నుంచి చెప్తాం అనంతపురం చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటుంది ఎన్డీఏకి, టీడీపీకి. ఇప్పుడు 2024కి సంబంధించి అనంతపూర్లో ఎవరు గెలుస్తారు ఏంటి ఒకసారి చూద్దాం. అనంతపూర్ చూసుకున్నట్టే రాప్తాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. తూపదుర్తి ప్రకాష్ రెడ్డి గెలబోతున్నారని చెప్తుంది. మడకశిర లక్కప్ప గెలుస్తారని చెప్తున్నారు. హిందూపూర్ లో 50-50 ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ దీపికా వర్సెస్ నందమూరి బాలకృష్ణ 50-50 ఛాన్సెస్ అని చెప్తుంది. పెనుగొండ చూసుకున్నట్టయితే సవిత గెలుస్తుందని చెప్తున్నారు వీళ్ళు. పుట్టపర్తి చూసుకున్నట్టయితే శ్రీధర్ రెడ్డి గెలబోతున్నారని చెప్తుంది. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కదిరి ఎంఎస్ మక్బూల్ అహ్మద్ గెలబోతున్నారు అని చెప్తున్నారు. రాయదుర్గ్ చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉంటుంది. కాలువ శ్రీనివాసులు వర్సెస్ మెట్టు గోవిందరెడ్డికి. ఉరవకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, విశ్వేశ్వరరెడ్డి గెలబోతున్నారని చెప్తున్నారు. గుంతకల్ చూసుకున్నట్టయితే వెంకటరామరెడ్డి గెలబోతున్నారని చెప్తుంది. తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇది కూడా 50-50 అని చెప్తున్నారు. దీని గురించి కూడా తాడిపత్రి కూడా అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సింగనమల ఇక్కడ చూసుకున్నట్టయితే బండారు శ్రావణిశ్రీ వర్సెస్ ఎం వీరాంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది సింగనమలలో అని చెప్తున్నారు. అనంతపురం అర్బన్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి అనంత వెంకటరామిరెడ్డి గెలబోతున్నారని చెప్తుంది. కళ్యాణ్ దుర్గ్ తలారి రంగయ్య గెలబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. టోటల్ గా 14 అసెంబ్లీలు ఉన్నాయి, దాంట్లో 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 ఎన్డీఏ, కీన్ కంటెస్ట్లు 3 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు వద్దాం. కర్నూలు చాలా స్ట్రాంగ్ బేస్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ఏంటి 2024లో ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. కర్నూలు ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రిజేందర్ రెడ్డి గెలబోతున్నారు. శ్రీశైలం శిల్పా చక్రపాణి రెడ్డి గెలబోతున్నారు. నందికొట్కూరు సుధీర్ దారా గెలబోతున్నారు. పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నంద్యాల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బనగానిపల్లి కాటసాని రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డోన్ చూసుకున్నట్టయితే బుగ్గన రాజేంద్రనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. కర్నూలు మాత్రం టీజీ భరత్ కి ఇంతియాజ్ అహ్మద్ మధ్య 50-50 అని చెప్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ శ్రీదేవి గెలుస్తుంది. కోడుమూరు డాక్టర్ సతీష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎమ్మెన్గూరు బొట్ట రేణుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మంత్రాలయం వై బాలనాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఆలూరు బి విరూపాక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా చూసుకున్నట్టయితే మొత్తం 14 స్థానాలలో 13 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. 1 మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు, అదే కర్నూలు. టోటల్ గా కర్నూలుకి సంబంధించి ఇది సినారియో. నెక్స్ట్ కడపకు వస్తున్నాను. కడప ఈసారి కడపలో ఏదో జరుగుద్ది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. అసలు కడపలో ఏం జరగబోతుంది అనేది కూడా వీళ్ళు చెప్పారు. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఒక సర్వే సంస్థ. కడపను చూసుకుంటే బద్వేల్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డాక్టర్ దాసిర్ సుధా గెలబోతుందని చెప్తున్నారు. కడప చూసుకున్నట్టయితే 50-50 అని చెప్తున్నారు. అంజాద్ బాషా షేక్, దాంతో పాటు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి వీళ్ళిద్దరికి 50-50 ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. కమలాపురం ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గెలుస్తున్నారు. జమ్మల్ మడుగు డాక్టర్ ఎం సుధీర్ రెడ్డి గెలుస్తున్నారు. పొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామరెడ్డి గెలబోతున్నారు. రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కోడూరు శ్రీనివాసులు గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాయచోటి గడికోటి శ్రీకాంత్ రెడ్డి గెలబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టోటల్ గా 10 స్థానాలు ఉన్నాయి కడపకు సంబంధించి. దాంట్లో 9 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలబోతుంది. ఒకే ఒక స్థానం 50-50 ఛాన్సెస్ ఉంటుంది
అదేంటయ్యా అంటే కడప. నెక్స్ట్ కడప తర్వాత వస్తున్నాను. ఇది 175 నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతారు అనేది ఒక చాలా క్లారిటీగా చెప్పింది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే ఒక సంస్థ. దాంతోపాటు 25 పార్లమెంటులో ఎవరు గెలుస్తారనేది కూడా వాళ్ళు చెప్పారు. ఒక్కసారి 25 పార్లమెంట్లో ఎవరు గెలుస్తారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ అరకు నుంచి వస్తున్నాను నేను. పార్లమెంటు ఎగ్జిట్ పోల్ రిజల్ట్, దాంతోపాటు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చెప్తున్నారు. అరకు వైఎస్ఆర్సీపీ గెలబోతుంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, తనూజారాణి గెలబోతుంది. శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరాడ తిలక్ గెలబోతున్నారని చెప్తుంది. విజయనగరం ఇక్కడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, చంద్రశేఖర్ గెలబోతున్నాడని చెప్తున్నారు. విశాఖపట్నం పార్లమెంటు చూసుకున్నట్టయితే 50-50 ఉంటుందని చెప్తున్నారు. బొత్స ఝాన్సీ వర్సెస్ భరత్కి సంబంధించి 50-50 ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అనకాపల్లి చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు. కాకినాడ పార్లమెంటు ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు. అమలాపురానికి సంబంధించి పార్లమెంటు కూడా ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజమండ్రిలో మాత్రం ఇక్కడ గూడూరు శ్రీనివాస్ గెలుస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. నరసాపురం ఎన్డీఏ గెలుస్తుందని చెప్తున్నారు. ఏలూరు తీసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గెలబోతున్నాడని చెప్తుంది. మచిలీపట్నం చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు విజయవాడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. ఇక్కడ కేసీఆర్ నాని గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూద్దాం. గుంటూరు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తుంది. కిలారి వెంకట రోసయ్య గెలబోతున్నారు అని చెప్తుంది. చాలా సర్వేలు చెప్పాము. గుంటూరుకు సంబంధించి పెమ్మసాని చంద్రశేఖర్ గెలవబోతున్నాడు. మెజారిటీ లెక్కేసుకోవటమే 1,00,000, 2,00,000 అన్న చెప్తున్న పరిస్థితి. బట్ ఈ సర్వే మాత్రం కిలారి రోసయ్య అని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ యొక్క కామెంట్ రూపంలో తెలియజేయండి. గుంటూరు పార్లమెంటు కిలారి రోసయ్య గెలబోతున్నారని చెప్తుంది. నరసరావుపేట 50-50 ఉంటుందంట. బాపట్ల కూడా 50-50 అని చెప్తున్నారు. ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారు. నంద్యాల పార్లమెంటు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పొచ్చ బ్రహ్మానంద రెడ్డి గెలబోతున్నారు. కర్నూలు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపూర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హిందూపూర్ పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తాడిపత్రి పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజంపేట పార్లమెంటు ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చిత్తూరు పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న పరిస్థితి. మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 17 పార్లమెంటుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తుంది ఈ సర్వే. కేవలం 5 మాత్రమే ఇక్కడ ఎన్డీఏ గెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఏదైతే 3 ఉన్నాయో అవి కీన్ కంటెస్ట్ గా ఉంటది అని చెప్తున్నారు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు అనేది. టోటల్ గా ఇప్పటి వరకు 175 నియోజకవర్గాలలో ఎవరు గెలబోతున్నారు, దాంతోపాటు పార్లమెంటుల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూసాం. ఇప్పుడు రీజన్ వైజ్ గా ఏదైతే దానికి సంబంధించి ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. రీజన్ వైజ్ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర సీట్లు మొత్తం చూసుకున్నట్టయితే 34 సీట్లు ఉన్నాయి. దాంట్లో 23 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. 9 స్థానాలు ఎన్డీఏకి రాబోతున్నాయి. 2 కీన్ కంటెస్ట్ అని చెప్తుంది ఈ యొక్క సర్వే. గోదావరి ఈస్ట్ అండ్ వెస్ట్ తీసుకున్నట్టయితే 34 ఉన్నాయి. దాంట్లో 13 ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 15 ఎన్డీఏ, 6 కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. గుంటూరు అండ్ కృష్ణ 33 ఉన్నాయి. దాంట్లో 16 వైఎస్ఆర్సీపీ, 13 ఎన్డీఏకి వస్తున్నాయి. 4 ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ప్రకాశం అండ్ నెల్లూరు చూసుకున్నట్టయితే 22 అని చెప్తున్నారు. దాంట్లో 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 5 ఎన్డీఏకి, 2 కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమ చూస్తే మొత్తం 52 ఉన్నాయి. 52లో 43 రాయలసీమకి సంబంధించి మొత్తం 52లో 43 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 ఇక్కడ ఎన్డీఏ, 6 కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. టోటల్ గా 175 స్థానాలలో 110 స్థానాలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది. కేవలం 45 స్థానాలు మాత్రమే ఇక్కడ ఎన్డీఏ గెలబోతుంది. ఓన్లీ కీన్ కంటెస్ట్ లో 20 ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. టోటల్ గా ఇది సినారియో. టోటల్ గా 175లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 110, ఎన్డీఏ 45, కీన్ కంటెస్ట్ లో 20. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్ ఎక్స్క్లూడింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ 141. వైఎస్ఆర్సీపీకి 97 రాబోతున్నాయి. ఎన్డీఏకి 30, కీన్ కంటెస్ట్ 14 అని చెప్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్స్క్లూడింగ్ రాయలసీమ డిస్ట్రిక్ట్ 123. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 63, ఎన్డీఏకి 40
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 67, ఎన్డీఏకి 42, కీన్ కంటెస్ట్ లో 14 అని చెప్తున్న పరిస్థితి. నిజంగా ఇది వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ కి మీరేమనుకుంటున్నారు? ఈ రిపోర్ట్ తో మీరు ఏకీభవిస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నెక్స్ట్ చూస్తే రీజన్ వైజ్ ఇది జిల్లా వైజ్ గా కూడా వీళ్ళు ఇచ్చారు. జిల్లా వైజ్ గా ఒకసారి చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, 2 ఎన్డీఏ, కీన్ కంటెస్ట్ ఏమీ లేవు. విజయనగరం 9లో 7 వైఎస్ఆర్సీపీ, 1 ఎన్డీఏ, 1 కీన్ కంటెస్ట్. దాంతోపాటు విశాఖపట్నం మొత్తం 15 స్థానాలు ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, ఎన్డీఏకి 6, 1 కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. ఈస్ట్ గోదావరి మొత్తం 19 ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, ఎన్డీఏకి 8, 3 కీన్ కంటెస్ట్. వెస్ట్ గోదావరి టోటల్ 15, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, ఎన్డీఏకి 7, 3 కీన్ కంటెస్ట్. కృష్ణాలో మొత్తం 16 ఉన్నాయి. 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 7 ఎన్డీఏ, 3 కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. దాంతోపాటు ప్రకాశం మొత్తం 12 ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6, 4 ఎన్డీఏ, 2 కీన్ కంటెస్ట్. నెల్లూరు మొత్తం 10 ఉన్నాయి. 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 ఎన్డీఏ, కీన్ కంటెస్ట్ లో ఏమీ ఉండవు. చిత్తూరు 14 ఉన్నాయి. 11 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 ఎన్డీఏ, 1 కీన్ కంటెస్ట్. అనంతపూర్ టోటల్ 14 ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10, 1 ఎన్డీఏ, 3 కీన్ కంటెస్ట్ ఉన్న పరిస్థితి. కర్నూలు మొత్తం 14 ఉన్నాయి. 13 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏకి 0, 1 కీన్ కంటెస్ట్. కడప టోటల్ గా 10 ఉన్నాయి. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9, ఎన్డీఏకి 0, 1 కీన్ కంటెస్ట్. టోటల్ గా చూస్తే 175లో 110 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అని చెప్తుంది. 45 స్థానాలు ఏదైతే ఉన్నాయో ఎన్డీఏకి రాబోతున్నాయి. కేవలం 45 స్థానాలు రాబోతున్నాయి. 20 మనం చూసుకున్నట్టయితే కీన్ కంటెస్ట్ లో ఉంటది అని చెప్తుంది ఈ యొక్క ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనే ఒక సర్వే. ఈ సర్వే చివరిగా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నాడు అని చెప్తుంది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే ఈ యొక్క సర్వే. ఈ యొక్క సర్వే రిపోర్ట్ ను కూడా మీరు చూసారు. మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. దాంతోపాటు జూన్ 4వ తారీఖున సర్వేలు ఏదైతే ఉన్నాయో పటాపంచలు కాబోతున్నాయి. జూన్ 4న రిజల్ట్ రాబోతుంది. ఆ రోజు ఈ యొక్క సర్వేలు నిజమవుతాయా లేకపోతే ఇలాంటి సర్వేలు తలకిందులవుతాయా అనేది చూడాలి.